రాష్ట్రంలో తిట్లపైన బూతులపైన భాషపైన చర్చ జరుగుతుంటే స్వయంగా ప్రధాని మోదీ ఒక అమెరికాకు సంబంధించిన పోడ్కాస్టర్కి ఇంటర్వ్యూ ఇస్తే అందులో చాలా స్పష్టంగా చెప్పారు, ఆరోపణకు విమర్శకు చాలా తేడా ఉంది, సద్విమర్శ ప్రజాస్వామ్య ఆత్మ అని చెప్పారు. సద్విమర్శ, మంచి విమర్శ అనేటువంటిది మాటలు ఏ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళను ఎవరైనా విమర్శించవచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళను అధికారం పక్షం వాళ్ళు విమర్శించవచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు. ప్రజలు ఆలోచించాలి, మనం ఎవరిని ఆదరిస్తున్నాము. ఇవాళ బాగా తిట్టే వాళ్ళని తెలంగాణ ఉద్యమం పేరుతోటో లేకపోతే ఇంకొక కారణం చేతనో లేకపోతే ఇంకో కుల సంఘం పేరుతోటో ఇంకో మత సంఘం పేరుతోటో ఇష్టానుసారంగా వ్యవహరించేటువంటి వాళ్ళను ఎవరు ఆదరిస్తున్నారు? ఇవాళ ఎవరు ఆదరిస్తున్నారు? ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సద్విమర్శ, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళను చెప్పినటువంటి పరిపాలన సరిగ్గా చేయకపోతే వాళ్ళపైన విమర్శలు చేయడం సహజం. కానీ భాషలో స్వీయ నియంత్రణ, హుందాతనము, గొప్పతనము, ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రజల మదిలో ఉండేటువంటి విధంగా భాష ఉండాలి. ప్రజలకు ఆదర్శంగా ఉండాలి నాయకులు. కానీ కుంచిత స్వభావంతో ఇష్టానుసారంగా 4 పనికిరాని మాటలు వాడి మీడియాలో మెయిన్ పేజీలో ఉండడం అనేటువంటిదే ఇవాళ కనబడుతున్నది. ఆ విషయంలో ప్రధాని మోదీ చాలా స్పష్టంగా నిర్మాణాత్మక సద్విమర్శ ప్రజాస్వామ్యానికి ఆత్మ వంటిదని, సద్విమర్శను తాను స్వాగతిస్తానని, అయితే ఆరోపణలకు విమర్శలకు చాలా తేడా ఉన్నాయి. తప్పుడు ఆరోపణలు ప్రజాస్వామ్యానికి తప్పుడు ఆరోపణలే ప్రజాస్వామ్యానికి హాని చేస్తాయి. అంటే ఇక ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి బూతు పదాల యొక్క మాటలు లేకపోతే దానికి సంబంధించిన బూతు ప్రసంగాలు ఏ విధంగా ఇవాళ ప్రజాస్వామ్యానికి శోభనిస్తాయి, ప్రజలకు ప్రజాస్వామ్యం కాకపోయినా సరే, రాచరికమైనా సరే రాజభాష అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ రాజభాషకి కొన్ని హద్దులు ఉంటాయి. నాగరికత సమాజం అనుకునేటువంటి మనము ఏది నాగరికత ఏది అనాగరికత అనేటువంటి విషయాల్లో మనకు అనేకమైనటువంటి కట్టుబాట్లు ఉన్నాయి, అనేకమైనటువంటి చరిత్రలు ఉన్నాయి. వాటిని మనం వక్రీకరించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఇవాళ కేవలం అధికార దాహంతో ఇష్టానుసారంగా వ్యవహారం చేసేటువంటి వాళ్ళ గురించి ఏం చెప్తారు ఇంకా అంతకంటే ఎక్కువ. మోడీ చేసినటువంటి ఇంటర్వ్యూలో కూడా చాలా స్పష్టమైనటువంటి వివరాలను గుజరాత్ అల్లర్లకు సంబంధించి ఏడాదిగా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. గుజరాత్ అల్లర్లను ఎక్కువ చేసి చూపించారు. గుజరాత్ అల్లర్లతో తొలిసారిగా భారతదేశంలో అల్లర్లు జరిగాయని, అంతకుముందు అసలు అల్లర్లే జరగలేదనేటువంటి విధంగా దేశంలో ఉన్నటువంటి మీడియా, ఇక్కడ మళ్ళీ మీడియా, మనం తెలంగాణలో ఉన్నటువంటి మీడియా కొందరిని అరెస్ట్ చేస్తున్నాం కదా, మరి మీడియా అనేటువంటి పేరు చెప్పుకొని గుజరాత్లో జరిగినటువంటి అల్లర్ల విషయంలో మాత్రం ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి వాళ్ళు దేశవ్యాప్తంగా అనేక చోట్ల జరిగినటువంటి అల్లర్లకి, గుజరాత్ అల్లర్లకి కారణభూతమైనటువంటి గోధ్రాకు సంబంధించినటువంటి రైలు దహన ఘటనని మాత్రం చిన్నదిగా చేసి చూపెట్టి, ఏ ఘటన ద్వారా అయితే ప్రజలు ప్రతీకారంతో రెచ్చిపోయారో ఆ ఘటనను మాత్రం ఎక్కువ చేసి చూపించారు. ఇవాళ ప్రజలు చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో గుజరాత్లో అల్లర్లు మొట్టమొదటిసారి జరగలేదు, ఈ విషయం మీడియా చెప్పలేదు. ఎందుకంటే ఆ రోజు మీడియా ఆ రోజైనా ఈ రోజైనా విదేశీ భావజాలంతో కూడినటువంటి విదేశీ భావజాలంతో, బానిస మనస్తత్వంతో కూడినటువంటి భావజాలంతో కలిగినటువంటి వాళ్ళందరూ జర్నలిస్టులుగా ఏదో ఒక సంస్థలో ఉండి ఆయా భావజాలను ప్రతిబింబించేటువంటి ప్రయత్నం మాత్రమే చేశారు తప్ప దేశం అనేటువంటి భావన, ఈ దేశం భారతదేశంలో మత కల్లోలాలకు సంబంధించినటువంటి అంశాలు, మతపరమైనటువంటి దారుణాలను మొదలు పెడితే దేశ విభజన అనంతరము గాడ్సే హత్య తర్వాత జరిగినటువంటి గాడ్సే కుటుంబాల హత్య, గాడ్సే ఇంటి పేరుతో ఉన్నటువంటి వాళ్ళందరినీ లేదా ఆ బ్రాహ్మణులందరినీ కూడా ఇష్టానుసారంగా దేశం బంగ్లా విభజన, ఇక అంతకుముందు పోతే ఔరంగజేబు కాలంలో, టిప్పు సుల్తాన్ కాలంలో, లేకపోతే అక్బర్ కాలంలో ఈ దేశం మీద మహమ్మద్ గజ్నీలు గోరీలు దాడి చేసి ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశం సంబంధించినటువంటి మనుషులను ఊచకోత కోసినటువంటి సంఘటనలు, అవి కదా చూడాల్సినవి, అవి కదా చెప్పాల్సినవి, అది కదా చరిత్రకు సంబంధించినది. కానీ గుజరాత్లో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే అల్లర్లు జరిగాయనేటువంటి ఒక భ్రమను భారతదేశంలో ఉన్నటువంటి మీడియా ఎవరి అడుగులకు మడుగులొత్తింది, ఏ విధానాలకు తలొగ్గింది, లేకపోతే ఏ భావజాల భాష్య శృంఖలాలకు తలొగ్గినటువంటి జర్నలిస్టులు ఆ మాటలు రాశారు.
ఇప్పటికీ అదే జరుగుతుంది. ఏ బీజేపీ అధికారులు ఉన్నటువంటి రాష్ట్రంలో ఏదైనా సంఘటన జరిగితే జాతీయ సంఘటనగా మోడీకి అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ బీజేపీ ఇతర రాష్ట్రాల్లో అధికారంలో ఏ సంఘటన జరిగినా దాన్ని తొక్కిపట్టి మసిపూసి మారేడుకాయ చేసేటువంటి విధానం ఈ రోజుకి మీడియాలో ఉన్నది. ఈ రోజుకి మీడియాలో ఉన్నది. ఇంకా మీడియా మారలేదు. మీడియాలో భారతదేశ దేశ వ్యతిరేకత ఉన్నది. మీడియాలో హిందూ వ్యతిరేకత ఉన్నది. భారతదేశ మీడియా హిందూ వ్యతిరేక మీడియా. ఈ భారతదేశ సనాతన ధర్మ రక్షణకు లేకపోతే ఈ ధర్మానికి లేకపోతే ఈ వ్యవస్థకి పూర్తిగా వ్యతిరేక మీడియా. దేశం అనేటువంటి ఈ చరిత్రను వ్యతిరేకించేటువంటి మీడియా. ఇప్పటికీ మొఘలాయుల యొక్క మనస్తత్వము, బ్రిటిష్ యొక్క మనస్తత్వం కలిగినటువంటి లేదా విదేశీ భావజాలాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ముష్కరుల యొక్క మానసిక స్థితిని కలిగినటువంటి మీడియా అనేటువంటిది చాలా స్పష్టంగా ఉన్నది. అయితే ఇదే విషయాన్ని నరేంద్ర మోడీ చాలా స్పష్టంగా గుజరాత్ అల్లర్లకు సంబంధించినటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. 1969లో జరిగిన ఘర్షణలో 6 నెలలకు పైగా కర్ఫ్యూలు జరిగాయి. 99లో కాందాహార్ విమానం హైజాక్ జరిగింది. 2000లో ఎర్రకోట పైన, మరుసటి ఏడాది పార్లమెంట్ పైన జరిగినాయి. కానీ గోద్రా ఘటన అగ్నికణమే హింస ప్రజ్వరిల్లింది. ఇవన్నీ జరిగినాయి. 2002 అల్లర్ల కంటే ముందు భారతదేశంలో ఏ ఒక్క అల్లరి జరగలేదన్నట్టుగా మొట్టమొదటిసారిగా భారతదేశంలో మతపరమైనటువంటి హింస అక్కడ మాత్రమే చెలరేగింది అన్నట్టుగా. కానీ అంతకుముందు 2002 కంటే ముందు 700 సంవత్సరాల చరిత్రలో ఎవరు మతపరమైనటువంటి హింస చేశారు, ఎవరు మతం కోసం భారతదేశం పైన దాడి చేసి వాళ్ళ మతాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేసి భారతదేశంలో ఉన్నటువంటి ఇరాన్ నుంచి ఇక్కడ దాకా ఉన్నటువంటి అనేకమైనటువంటి దేశాలని తమ హస్తగతం చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరు? ఈ చరిత్ర చెప్పడానికి ఒక్కొక్కరికి ఉత్సవడుతుంది మీడియాలో, జర్నలిస్టులకి. కానీ నిజమైనటువంటి చరిత్ర చెప్పలేక తాత్కాలికమైనటువంటి సుఖభోగాలకు అలవాటైనటువంటి అనేక మంది జర్నలిస్టులు ఈ విషయాలను చెప్పడానికి భయపడతారు. లేదా అడవుల్లో ఉండేటువంటి నిషేధితమైనటువంటి ఉగ్రవాద సంస్థల భావజాలం కలిగినటువంటి వాళ్ళందరూ ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జర్నలిస్టులుగా లేదా చరిత్రకారులుగా ఉన్నటువంటి వాళ్ళు, లేదా కొందరు తమ కులాలకు సంబంధించినటువంటి నాయకుల కీర్తి ప్రతిష్టలను పెంచడం కోసం మాత్రమే జర్నలిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది.